ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకటువంటి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. దేవుని బిడ్డారా, మరి గడిచిన కాలమంతా ప్రభు కాపాడి తన కృపలో భద్రపరుచుకొని ఈ దినాన్ని దేవుడు మనకు దయా కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. మరి దినానికి కావలసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం యొక్క చివరి భాగం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం యొక్క చివరి భాగము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా. దేవుని బిడ్డారా, ఈ యొక్క లేఖన భాగం మనకంతా తెలిసినటువంటి సుపరిచితటువంటి లేఖన భాగం. మన పితృటువంటి యాకోబు గారి జీవిత చరిత్ర గురించి మనం చూస్తున్నాం. ఆ రాత్రి మరి యాకోబు ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి ఇంటి నుంచి పారిపోయి అరణ్యంలో ఒంటరిగా మరి పండుకొని ఒంటరిగా గడుపుతున్న ఆ సందర్భములలో మరి దేవుడు ఆ రాత్రి నిచ్చెన వచ్చి పరలోకము నుంచి దేవతలు రావడము, ఎక్కడము, దిగడము ఇవన్నీ అక్కడ జరిగినాయి. ఆ తర్వాత మరి యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. అయ్యో ఏమవుతుందో నా పరిస్థితి భయముతో భీతితో ఉంటుండగా యాకోబుతో దేవుడు, యాకోబు భయపడకు, నిన్ను విడువను ఎడబాయనని, నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు విడువను ఎడబాయనని దేవుని యొక్క వాక్కు తనతో మాట్లాడుతుంది. ఆ తర్వాత యాకోబు లేచి మరలా ఆ రాయి తీసుకొని దాన్ని ప్రతిష్ఠించి దేవుని బిడ్డరా కొన్ని నిర్ణయాలు, కొన్ని మాటలు, కొన్ని సమర్పణ అక్కడ చేసుకొని మరలా తిరిగి తన మామ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయను అని యాకోబుతో అన్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయనని యాకోబుతో అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి విడువను ఎడబాయను అన్నాడు. మరి యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి యాకోబు జీవిత చరిత్ర అంతా కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మామ దగ్గర పలు సందర్భాలలో మామ జీతం మార్చాడు. మందల దగ్గర, గొర్రెల దగ్గర, చివరికి తన యొక్క చేసుకోబోయే భార్యల దగ్గర కూడా కొంచెము ఇబ్బందులు పాలవుతాడు. ఎటు చూసిన యాకోబు కష్ట పరిస్థితులు యాకోబు జీవితం అంతా తన మామగారి కుటుంబం దగ్గర జరుగుతూ ఉంటుంది. మరి దేవుడు అంటాడు, నిన్ను విడువను ఎడబాయను, మరి నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నీ పక్షంగా ఉంటాను చెప్పిన దేవుడు మరి ఎందుకు ఇలా జరిగింది అని కాస్త మనం గమనించుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో మనము కూడా ఆలోచన చేస్తాం. ఏమని ప్రభు అయ్యా అంటారు, ఏమని మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు. మరి ఆ వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడుతున్నాయా? ఆ లేఖన ప్రవచనాలు మన పట్ల నెరవేర్చబడుతున్నాయంటే ఏమి చెప్పలేక అవి తలుచుకొని మౌనంగానే ఉంటున్నాం. మరి దేవుడు చెప్పినది, దేవుడు సెలవిచ్చినది తప్పంటారా? కాదు. ఎందుకు దేవుడు ఆ మాట నెరవేర్చలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు ఆ మాటని దేవుని బిడ్డరా మన పక్షంగా కార్యమును జరిగించలేకపోతున్నాడు? యాకోబుతో అన్నాడు, కానీ ఆ యాకోబు జీవితం అంతా కూడా మామ దగ్గర కష్టాలు పాలయ్యాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డరా, యాకోబు ఆ రాత్రి అక్కడ కొన్ని నిబంధన చేశాడు, సమర్పణ చేసుకున్నాడు. అక్కడ ఆ రాత్రిని తీసుకొని ప్రతిష్ఠించి అక్కడ కొన్ని మాటలు దేవునితోటి సమర్పణ మాటలు చెప్తాడు. తర్వాత మామ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగినట్టు అనుభవం ఏంటంటే ఇవన్నీ మర్చిపోతాడు. తన సమర్పణ, తమ చేసుకుంటున్న నిర్ణయము ఇవన్నీ మర్చిపోయి నేను బిళ్ళారా ఇదిగో లోకమనే సంసారంలో పడిపోయి ఇదిగో వీటి మీద పడిపోతాడు. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిళ్ళారా, మన దేవుడు ఎందుకు మన పట్ల నెరవేర్చబడలేకపోతున్నాడంటే మనము చేస్తున్న నిబంధనలో, ఆ సమర్పణలో మనిషి నిలబడలేకున్నాడు. కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం తీర్మానం చేసుకుంటున్నాం, ఏ నిర్ణయం చేసుకుంటున్నాం, దాంట్లో ఉంటున్నామా? మరలా యాకోబు చరిత్ర మనం చూసినట్టయితే యాకోబుతో దేవుడు అంటాడు, ప్రభా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నా పరిస్థితి ఏంది అని యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు మరలా ఎక్కడైతే తీర్మానం చేసుకున్నావో, ఎక్కడైతే నూనె పోసావో అక్కడికి వెళ్ళి మళ్ళా నువ్వు ప్రార్థన చేయి, బలిపీఠం కట్టమని యాకోబు దగ్గర గుర్తు చేసుకొని ఇదిగో యాకోబు అక్కడికి వచ్చి బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మళ్ళా అంతవరకు లేని నెమ్మది, ప్రశాంతత తను పొందుకొని దీవించబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనము ఎందుకు దేవుడు మన పట్ల
ఆ కార్యం జరిగించలేకపోతున్నాడంటే ఆ యాకోబు వలె మనము కూడా అనేక దినాలలో సందర్భాలలో ఆ సమర్పణ ఆ చేసుకునే నిర్ణయాన్ని మరచి కష్టం వచ్చినప్పుడు ఆ నిర్ణయం చేసుకుంటున్నాము, అది దాటిన తర్వాత దాంట్లో తీర్మానంలో మళ్ళా తప్పుతున్నాం. కానీ మనం చేసుకున్న నిబంధన, దేవుడు చేసుకున్న తీర్మానంలో మనం నిలబడి ఉన్నప్పుడు, దేవుడు చేసుకున్న సమర్పణలో ఆ ఒడంబడికలో మనం ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేస్తాడు. మనం విడివడు ఎడబాయుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు దేవుని బిడ్డ. కనుక యాకోబు జీవితం ఎందుకు తడబడులు వచ్చాయంటే, ఎందుకు జరిగిందంటే ఆ నిబంధన మర్చిపోయాడు, సమర్పణ మర్చిపోయారు. మనం కూడా పలు సందర్భాలలో చేసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మరలా మనము దాని దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు నిశ్చయంగా దేవుడు మన పక్షముగా ఉండి మనతో చెప్పినది తప్పనిసరిగా నెరవేరుస్తాడు. కనుక మనం చెప్పిన దేవుడు తప్పనిసరిగా నెరవేర్చి మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, మా విడువను ఎడబాయని మీ సెలవిచ్చిన గొప్ప దేవ, మరి మీరు మాతో చెప్పినది నెరవేర్చబడాలంటే ప్రభా మీకు స్తోత్రాలు. ఇదిగో మేము చేసుకున్న ఆ తీర్మానం సమర్పణలో నిలబడి ఉండాలని యాకోబును మా ముందుంచి మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. విన్న వాక్య ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నా. మరి ప్రతిదినము ఇలాగా మీతో పాటు వాక్యం పంచుకొని భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ఒక వాగ్దాన వాక్యాన్ని మీరు అనేకులకు పంచండి, అనేకులకు షేర్ చేయండి. న్యూ హోప్ అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు తెలియచేయండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.